యాక్చువల్గా ఈ అంశం నేను చెప్పవలసింది కాదు, మా అల్లుడు గారు చెప్పవలసింది. కాకపోతే అతనికి కొంచెం గాలి పెనికి రాలేకపోయాడు. మొన్న దినాన నాకు ఇక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను చెబుతానండి అని ధైర్యం చేసి అన్నాను. మాస్టర్ గారు నేను ముందుగా ఎప్పుడు ఇక్కడ నిలబడి దాంట్లో మరి దేవుని సన్నిధిలో బలపడదాం అనుకొని నేను ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాను. ఈ కొద్ది మాటలు విని గ్రహించుకొని అర్థం చేసుకుంటారని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే తొందరగానే ముగిస్తాను కొద్ది మాటల్ని. తర్వాత ఎప్పటి నుంచో ఒక పాట పాడతానంటే ఎప్పుడు చూసినా ఆరుగురు ఉండాలి నీ ముందు, ఆరుగురిని ఉండాలి నీ ముందు అంటున్నాడు. ఇక సరే ఇవ్వాలన్నాడు. ఈరోజు పాట పాడేసే ముందుగా టైం అడ్జస్ట్ చేసుకొని అన్నాడు. అందరికీ వదనాలమ్మ. ఇదేనా నాకు ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇస్కరియోతు యోధ ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పగించుట. ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పగించుట. యోహాను సువార్త 2వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మనం గమనిస్తే మరి ఆ యేసుక్రీస్తు కొన్ని అద్భుతాలు చేశాడు, సూచన క్రియలు చేశాడు. ఈ 2వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం లోపు మనం కనుక గమనిస్తే ఒక పాపి క్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు కలుగు అనుభవమును వీటి ఎందుకు పొందుపరచవచ్చును. ఎప్పుడైతే క్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచుతామో ఆ అనుభవాన్ని మనం పొందుపరుస్తాం అన్నమాట. అవి అందుకోగలుగుతాం ఆ ఇంటి. ఆ 7 అద్భుతాలు ఏంటంటే, ఒకటి నీరు ద్రాక్షారసముగా మారుట. అది 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాల్లో మనం గమనిస్తాము. ఇది దైవ సంబంధమైనటువంటి ఆనందము. గలిలయలోని కానాలో మొదటి చేసిన సూచక్రియ. యేసుక్రీస్తు వారు గలిలయలో మొదటిసారిగా చేసినటువంటి సూచన క్రియ అన్నమాట. దీని ఈ క్రియ చేసినప్పుడు అక్కడ ఆయన మహిమ బయలుపరిచింది. ఎప్పుడైతే ఈ క్రియ చేశాడో ఆ యొక్క శిష్యులు ఆయన యందు విశ్వాసం ఇచ్చారు. ఇది మొదటి సూచన క్రియ. రెండవది ప్రధాన కుమారుడు స్వస్థపరచబడుట. అది 4వ అధ్యాయము 46-54లో యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. ఇక్కడ రోగి అయిన పాపికి ఆత్మీయ ఆరోగ్యాన్ని అందించాడు. ఇక్కడ ఎప్పుడైతే మనం రోగి దగ్గరికి పోయి 10 మంది కూడి ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆత్మీయ ఆరోగ్యాన్ని మనం సమకూరుస్తాం. చాలామంది చూడండి, మన చర్చిలో కూడా ఎంతోమంది రక్త సంబంధం లేనటువంటి వాళ్ళు ఆత్మీయ ప్రేమ కలిగి ఆత్మీయ సహవాసం కలిగి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు వారి కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థన మరి మనం కలిగి ఉంటాం అన్నమాట. ఇక్కడ ఆ ఆత్మీయ ఆరోగ్యము అతనికి ఇవ్వబడింది అన్నమాట. ప్రధాన కుమారుడు స్వస్థత పరిచాడు. అది 4వ అధ్యాయము 46-54. 3వ సూచక్రియ బెతెస్దా కోనేటి దగ్గర వ్యాధిగ్రస్తుని స్వస్థత పరచబడుట. ఇది 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో ఉంది. ఇక్కడ పాపి శక్తి లేనివాడుగాను మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తన స్థితిని తాను మెరుగుపరచుకోలేని పరిస్థితుల్లో అట్టి దుస్థితి నుండి యేసు అతన్ని తప్పిస్తాడన్నమాట. ఎప్పుడైతే మనం యేసునంలో మనం విశ్వాసం ఇచ్చి మనకి ఇది కావాలని అతను ఆ రోగి యొక్క వ్యాధిగ్రస్తుడు యేసునందు విశ్వాసం ఇచ్చాడు. అందువల్లనే అతను స్వస్థత పరచబడ్డాడు. మనం విశ్వాసం లేకుండా మనం ఏది అడిగినానో మనకి ఆ స్వస్థత పరచబడలేము, ఏది కూడా మనం అందుకోలేము దేవుడి నుంచి. అలాగా అది 3వ సూచక్రియ. మరి 4వ సూచక్రియ 5,000 మందికి ఆహారం పెట్టుట. ఇక్కడ శక్తినిచ్చే ఆహారం, ఇది కూడా ఆత్మీయ ఆహారం. ఈ ఆరోగ్యము మరి మనం అక్కడ ఎప్పుడైతే అక్కడ 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడో పైనుంచి ఆహారాన్ని రప్పించాడు అన్నమాట. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్యంలో తిరిగినప్పుడు మరి మన్నాని ఎప్పుడైతే పైనుంచి కురిపించాడో మరి ఆ మన్నాని అటువంటి ఆహారాన్ని భుజించి బ్రతికే వాళ్ళంతా అక్కడ అరణ్యంలో బతికారన్నమాట. అలాగా ఇక్కడ ఈ శక్తినిచ్చే ఆహారం కూడా ఇది ప్రభు ఇచ్చినటువంటి ఆహారం. ఈ ఆహారాన్ని భుజించినటువంటి వారు ఎప్పుడు కూడా ఆహారాన్ని మరి ఆకలి కొనడని చెబుతున్నాడు అన్నమాట. సమరయ స్త్రీ దగ్గర కూడా నేను ఇచ్చి నీరు మరి ఎప్పుడు కూడా దాహం కొనడు అని అంటాడు అన్నమాట.
ఇక్కడ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజించినటువంటి వారు 5,000 మంది మళ్ళా ఆహారం కొనడని ఇక్కడ తెలియపరుస్తున్నారు. అలాగే 5వ సూచక్రియ 6వ అధ్యాయం 16-21 యేసు గలిలే సముద్రంను నిమ్మలపరుచుట. మనం పాపులము, మరి ఆయన నమ్మి మనం అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన్ని ప్రార్థిస్తామో, ఆయన యందు విశ్వాసం ఉంచుతామో ఆయన మనల్ని రక్షిస్తాడన్నమాట. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వారిని ఆయన ఆపదల్లో నుండి, కష్టాల్లో నుండి, అనారోగ్యాల్లో నుండి ఆయన మనం రక్షిస్తూ ఉంటాడు. ఇది 5వ సూచక్రియ. 6వ సూచక్రియ 9వ అధ్యాయం 1-9 ఉంటుంది. పుట్టు వారిని స్వస్థత పరుచుట. ఒకడు క్రీస్తు శక్తి చే తాకబడినంత వరకు ఆత్మీయంగా గుడ్డివాడుగా ఉంటాడు. అవి ఎప్పుడైతే యేసు ఈ లోకంలో ఉన్నందున ఆయన నిజమైన వెలుగై ఉంటాడు. ఆయన అద్భుతములు చేశాడు. ఆయనే నిజమైన వెలుగుగా ప్రజల ముందుండాడు. ఆయన వెలుగు కనుకనే ఆయన వెంబడించేవాడు చీకటిలో నడవడని ఆయన వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే మనం ఆయన వెంబడిస్తామో, ఆయన ఎప్పుడైతే మనం విశ్వసించి ఆయన ఆత్మను మనలో ఉంచుకొని మనం ఎప్పుడైతే ఆయన వెంబడిస్తామో, ఏ కష్టం వచ్చినాను, ఏ అపాయం నుండి అయినానో ఆయన మనల్ని ఆదుకుంటాడని ఇక్కడ మనకి 6వ సూచక్రియలో తెలియపరుస్తున్నారు. 7వ సూచక్రియ మృతుడైన లాజరును లేపుట. ఇక్కడ 11వ అధ్యాయం 38-14 చూస్తే పాపి తన పాపములతోనూ అతిక్రమంతోనూ చచ్చిన వాడుగా ఉన్నాడు. వానికి పైనుండి వచ్చే జీవము అవసరమై ఉన్నది. యేసు ఏ పని చేసినా దేవునిపై ఆధారపడి చేయనని ప్రజలు తెలుసుకోవాలని ప్రార్థించాడు. ఇక్కడ లాజరును లేపేటప్పుడు అక్కడ యేసు ప్రార్థిస్తాడు అన్నమాట. ఎందుకంటే అది పని చేసినా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియాలి, ఇతను ఏ పని చేసినా దేవుని ప్రార్థన చేస్తాడు అనేటువంటిది తెలియాలి. కాబట్టి ఆయన అక్కడ ప్రార్థించాడు. ప్రార్థించి అక్కడ లాజరును లేపటం జరిగింది. ఇది 2-12 అధ్యాయం లోపల జరిగినటువంటి సూచన క్రియలు. పాపి ఎప్పుడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచి ఏమడిగినాను ఆయన మన యందు మనకు కావాల్సినటువంటి అపాయం నుండి రక్షిస్తాడు. మరి ఏ రోగం నుంచి అయినా స్వస్థతపరుస్తాడు. కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తాడు. కావలసినటువంటి ఆత్మీయ సహవాసాన్ని అందిస్తాడు. చర్చిలో ఎంతోమందిని గమనిస్తూ ఉంటాను నేను 30 సంవత్సరాల నుంచి. ఎంతో ఆప్యాయతగా అమ్మగారిని కానీ, లలిత మోహేశ్ అమ్మ గారిని, నిర్మలా మోహేశ్ అమ్మ గారిని ఎంతో ఆప్యాయతగా పెద్దవాళ్ళు ఎంటర్ అయ్యి వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మరి స్త్రీలు ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటారు. అది రక్త సంబంధం కాదు, అది దేవుడిచ్చినటువంటి ఆత్మీయ సహవాసం. మరి ఎంతమంది హాస్పిటల్లో ఉండను, మరి ముందుగా మాస్టర్ అయ్యగారు ప్రార్థన చేస్తాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి ఎంతోమంది మొరపెడుతూ ఉంటారు. ఇదంతా ఆయన ఇచ్చినటువంటి సహవాసం, ఆత్మీయ సహవాసం. ఇలాంటి 7 సూచన క్రియలు మనకి 2వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం లోపు జరుగుతాయి. ఇకపోతే యేసు యెరూషలేములో 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు అన్నమాట. 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు యేసు పలికిన మాటలు యెరూషలేములో ఉంది. యేసు శిష్యుల పాదములను కడుగుట. ఇది 13వ అధ్యాయం నుండి 1-11 ఉంటుంది. అయితే 2వ వచనంలో యేసును అప్పగించు సమయం ఆసన్నమైందని బీజమును యోధాకు సాతాను నాటాడు. ఆ అధ్యాయంలోనే 2వ వచనంలో యోధాకు సాతాను అక్కడ బీజం వేసాడంట. యేసును అప్పగించు అని అక్కడ యోధాకు సాతాను బీజం వేశాడంట. 3వ వచనంలో తండ్రి తనకు అప్పగింపబడిన పని తాను ఎరిగి ఉండడు. ఎవరు? యేసు తనకి అప్పగించబడిన పని ఎరిగి ఉండడు. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తాను వచ్చాననియు మళ్ళా ఆయన యొద్దకు తిరిగి వెళ్ళనై ఉన్నానని ఎరిగి ఉన్నాడు. 8వ వచనంలో ఇక్కడ 13వ అధ్యాయం 8వ వచనంలో పాదాలు కడుగుట. ఇక్కడ పాదాలు కడుగుతాడు, ఆత్మీయంగా శుభ్రపరుస్తాడు. అక్కడ పేతురు అంటాడు, ఎన్నడూనూ నా పాదాలను కడగకూడదు అంటాడు. ఎన్నడూనో పాదాలను కడగకూడదు అంటే అక్కడ ఎన్నడు అంటే నిత్యత్వం. నిత్యత్వం అంటే నిత్య జీవము. నీ పాదాలు కడగని ఎల్లా నీవు నాలో పాలు పంచుకోలేవు అంటాడు. యేసు పేతురుతో అంటాడు, నీ పాదాలు కడగని ఎల్లా నేను నిన్ను శుభ్రపరచని ఎల్లా నువ్వు నాలో పాలు పంచుకోలేవు అంటే నిత్యత్వం అంతట్లో నువ్వు నన్ను పాలు పంచుకోలేవు అంటాడు అన్నమాట.
అలాగా ఎప్పుడైతే చెప్పి అంటాడు, నిన్ను కడగని ఎల్ల నేను నీతో నీకు లేదని చెప్పాను. క్రైస్తవుడు ఈ లోకంలో జీవించినప్పుడు తన్ను తాను అపవిత్రపరుచుకుంటాడు. మరి చూడగొన్నటువంటి విషయాలు చూస్తూ ఉంటాడు. అసభ్యకరమైనటువంటి సంభాషణలు వింటలోను, అపవిత్రమైన దాని సూచకలోను చేస్తూ ఉంటాడు. అందుకని దేవుని వాక్యం ద్వారా మరి అతను ఎప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. విశ్వాసి అనేవాడు దేవుని వాక్యం ద్వారా ఎప్పుడు మనం శుభ్రపరుచుకోవాలి. అంటే ఆయన యొక్క మన పాదాలు ఎప్పుడు శుభ్రపరుచుకోవాలని ఇక్కడ అర్థం. ఇక్కడ స్నానం చేసిన వాడు పాదం తప్ప మరి ఏమీ కడుక్కోనక్కర్లేదు. స్నానం అంటే రక్షింపబడుట, పవిత్రపరచబడుట. స్నానం చేసిన వాళ్ళు పవిత్రపరుస్తారు, మరి రక్షింపబడతారని ఇక్కడ సూచిస్తుంది. పాదములు అంటే ఎప్పుడు కడుక్కోవాలి, శుభ్రపరచాల. అంటే ఇక్కడ శిష్యుడు 11 మంది శిష్యులు శుభ్రపరిచారని అర్థం, స్నానం చేశారని తెలుస్తుంది. ఒక్క యోధ తప్ప అక్కడ అందరూ స్నానం చేసిన వాళ్ళే. యోధ తప్ప అక్కడ స్నానం చేశారు కాబట్టి మీరందరూ పవిత్రులు. కాకపోతే కొన్ని విషయాలు విశ్వాస అయిన వాడు ఇతరులతో చేరి అసభ్యకరమైనటువంటి చిత్రాలతో మాట్లాడుతూ అలాంటివి చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు శుభ్రపడాలా, పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి మీ పాదాలను 13వ అధ్యాయం 9, 11లో ఇక్కడ యేసు చెబుతాడు, యోధ తనని అప్పగించండి అని ఎరిగి ఉండి మీలో ఒకడు నన్ను ఒకడు పవిత్రుడు కాదు అని వాళ్ళతో చెబుతాడు శిష్యుడు. అప్పుడు ఎవరికి వాళ్ళు ముఖాలు చూసుకుంటారు. అయితే అప్పటికి యోధ పవిత్రపరచబడలేదు కాబట్టి ఒకడు నన్ను అప్పగిస్తాడని అక్కడ 13వ అధ్యాయం 9, 11 వచనాల్లో అక్కడ తెలియపరుస్తాడు యేసు. తన మరి యేసు చెప్పిన మొదటి శిష్యుడికి చెప్పిన మొదటి మాట. రెండవ మాట, తనను అనుసరించమని యేసు శిష్యుడికి బోధించట. 13వ అధ్యాయం 12:20లో ఎవడైనా ఒకడు తన సహోదరుని విశ్వాసంతో తగ్గిపోతుండగా అట్టివాడిని ప్రేమపూర్వకంగా పరిశుద్ధ గ్రంథం చూపించి ఇందులో విషయాలు వాళ్ళకి చూపించి వాళ్ళకి బోధించి మన తండ్రి మన యేసుని అతనికి వివరించి వాళ్ళని మనలో యేసులో చేర్చేలాగా చెప్పడం అన్నమాట. తనను అనుసరించమని యేసు శిష్యుడికి రెండో మాట ఇక్కడ బోధించాడు. ఇక్కడ ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలని చెబుతాడు. ఎప్పుడైతే ఆత్మీయ సహవాసం కలిగి ఉంటామో మనం చెప్పే మాటలు ఆ విశ్వాస కానటువంటి వాళ్ళకి మనం చెప్పే మాటలు మళ్ళీ వాళ్ళకి విరక్తి కలగకూడదు. మనల్ని చూసి అతను వచ్చేటట్లు ఉండాలి. మనము ఒక్కొక్కసారి మనం మాదిరిగా ఉండాలన్నమాట. క్రైస్తవులైనటువంటి విశ్వాసులు మనం మాదిరిగా ఉంటే మనం వాళ్ళకి చెప్పనవసరం లేదు. నిత్యం ప్రార్థనకు రా, దేవుళ్ళో ఉండని చెప్పమంటే వాళ్ళు రారు. వాళ్ళు ఎప్పుడైతే మనం చెప్పకుండా మనం నిత్యము మనం వాళ్ళని ఇసికించకుండా ఎప్పుడైతే వాళ్ళకి మనం చెప్పకుండా మనం మాదిరిగా ఉంటామో మనం నిత్యము 8:30 చర్చికి వస్తూ ప్రతి సండే గంటలో 40 రోజులు వస్తూ ఉంటాము. ఒకళ్ళు మనకి చెప్పకుండా మనం వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళు మనల్ని వెంబడిస్తారు. ఓ ఇతను రోజు చర్చికి వెళ్తున్నాడు, ఇతను చూసి మనం కూడా నేర్చుకోవాలా అని చెప్పేసి వాళ్ళు మనల్ని చూసి వస్తాడు. అంటే అది ఆత్మీయ సహవాసము. ఒక్కొక్కరు ఆత్మీయ సహవాసంలో మరి మనం చెప్పే మాటలు కూడా వింటారు. ఒక్కొక్కరు ఎందరో ఎరక్తిగా ఉంటారు, వెంబడిస్తూ ఉంటారు. ఇతను ఎప్పుడు చర్చికి వెళ్తున్నాడు కాబట్టి మనం కూడా రావాలా. ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం నేను గంటలో ఎప్పుడు రాలేదు. మన కారణపేట పిల్లలు మా దగ్గర చదివినటువంటి పిల్లలు నిత్యము లెంకలో 40 రోజులు చక్కగా పిల్లలు చదువుకునే పిల్లలు ఏంటి వాళ్ళు నిత్యం ఉదయం సాయంత్రం రోజు చర్చికి వస్తూ ఉంటారు. అప్పుడు నాకు అనిపించింది ఒక మాస్టర్ గారి నుండి ఏంటో నాకు బతికివ్వని చెప్పేసి నేను కూడా నిత్యం 40 రోజులు ఇక అప్పటి నుంచి చర్చికి రావటము. పండుగ గారి టైంలో 6 సంవత్సరాలు ఎలాగే ఉదయకాలం ప్రార్థన రావటము. కాబట్టి ఈ సంవత్సరంలో రాలేకపోయాను. అంటే మనం చెప్పనవసరం లేదు ఒకరికి రా 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 అని, వాళ్ళే మనం చూసి వస్తూ ఉంటారు. అది అన్నమాట. అలాగే అది రెండో మాట. మూడో మాట, యోధ తనను అప్పగించనని ప్రభు ముందుగా చెప్పుతారు. ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 13వ అధ్యాయం 21, 22లో తన శిష్యుల్లో ఒకడు తనను అప్పగించట్లో బహుగా కదిలింపబడి యోధాతో ప్రత్యేకంగా ఈ విషయం తెలియపరచగా యోధాతో చెప్పలేదు యోధే నన్ను పట్టిస్తాడని అప్పగిస్తాడని. ఇతను మామూలుగా అంటున్నాడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని.
అయితే అక్కడ అప్పటికే సాతాను యోధ హృదయంలో బీజం వేసి ఉంది కాబట్టి అతను ఏమన్నా మారుతాడేమో, మారు మనసు పొందుతాడేమో, మనసు మార్చుకుంటాడేమో అని క్రీస్తు అతనికి తెలియపరిచాడు. అక్కడ తెలియపరిచిన అతని మనసు మారలేకపోయింది కాక, క్రూరమైన మనసు మార్చకపోయింది కాక, ఇంకా సాతాను అతనిలో సంపూర్ణంగా బలంగా నాటబడింది. ఆ సాతాను ఇంకా నువ్వు పట్టించే అప్పగించేయాలి. అలాగా మూడో మాట అక్కడ పలికాడు అన్నమాట. ఇక్కడ నాలుగో మాట కొత్త ఆజ్ఞ ఇవ్వబడింది. మరి మనకి పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు అని. అది పాత ఆజ్ఞ అయితే నీ శత్రువును ప్రేమించు అన్నది క్రొత్త ఆజ్ఞ. ఇది 13వ అధ్యాయం 34-35లో యోహాను సువార్త 13వ అధ్యాయం చెప్పిందంతా యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35లో నీ స్నేహితుడిని ప్రేమించు అనేది కొత్త ఆజ్ఞ అక్కడ ఇచ్చాడు. శత్రువులను కూడా ప్రేమించమని అక్కడ కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. అంటే మనం శత్రుత్వం లేకుండా ఎవరైనా శత్రువు మంచిగా వాళ్ళతో ప్రేమించి మాట్లాడుతూ ఉంటే దేవుడు అతని హృదయం కూడా మారుస్తాడు అన్నమాట. ఒక ఎగ్జాంపుల్, నేను రోదన్ హై స్కూల్లో పనిచేసినప్పుడు 2018లో మాకు 10th క్లాస్ ఎన్ఆర్ అక్కడ వెనక్కి తిరిగి వచ్చింది. ఫైర్ సర్టిఫికేట్ లేదు, కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఫైర్ సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ వెనక్కి తిరిగి వచ్చింది. అప్పుడు మన విష్ణుమూర్తి గారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఏది జరిగిన నాకే ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి దేవరాజు గారు మీ మీ ఎన్ఆర్ తిరిగి వచ్చింది, డీవ్ ఆఫీసర్ ఉందో పోయి తీసుకోండి, మళ్ళీ వెంటనే పోయి అక్కడ చెప్పండి ఏమని అని చెప్పారు. అప్పుడు 3 గంటలకి వెళ్ళి అక్కడ ఎన్ఆర్ తీసుకొని మరుసటి రోజే నేను జగన్బాబు అనే ఒక అబ్బాయి ఉండి వెళ్ళాను అమరావతి. అంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు వేడికి వచ్చేది. ఇక్కడ 500తో ఇద్దరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళడంతో నేను ముందు అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు తండ్రి వేసాయాల ఉదయం మంచి అంటే కోపం లేకుండా చేయండి అని ఇలా ప్రార్థన చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్జేడీ దగ్గరికి వెళ్ళాను. అదేంటో కానీ ఆల్ టికెట్ చేసేటువంటి మేడం గారు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆఫీసులు అన్నారు 70,000 కట్టండి అన్నారు. ఇదేంటి మేడం అంటే వెనక వచ్చేసింది పైన కట్టండి అన్నారు. ఇక ఎలాగమ్మా మరి 70,000 అంటే ఇప్పుడు కట్టలేము, ఎగ్జామ్ దగ్గరికి వచ్చినాయి అంటే అప్పుడు పోయి మేడం గారికి కనపడండి అన్నారు. ఆ మేడం గారు దగ్గరికి రోడ్డు దగ్గరికి తగ్గించి చేస్తే ఆ మంచి ఎక్కడికి వెళ్ళినా నేను ముందు ప్రార్థన చేసుకుంటాను. అది ఏంటండి అన్నారు. మా ఎన్ఆర్ తిరిగి వచ్చిందండి అన్నారు. ఎందుకు తిరిగి వచ్చింది అన్నారు. ఫైర్ సర్టిఫికేట్ లేదండి, కొంచెం లేట్ అయింది, బిల్డింగ్ కడుతున్నామండి అన్నారు. ఆఫీసర్ ఆవిడని పిలవండి అన్నారు. ఆఫీసర్ గుమస్తాన్ని పిలవండి. చూసి ఇలా అన్నారు తీసుకోండి అన్నారు. ఏం మాట్లాడదు, ఇలా అన్నారు తీసుకోండి అన్నారు. ఎంతో భయపడ్డారు. ఆపదలో ఉండి కష్టాల్లో ఉండి మనం యేసుని ఎప్పుడైతే ప్రార్థించుకున్నాం ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అది నా అనుభవపూర్వకం. నేను నమ్మాను, మరి మీరు కూడా నమ్మాను. నేను మాటలు నమ్ముతానని అనుకుంటున్నాను. నేను నమ్మాను ఖచ్చితంగా కష్టాల నుండి నేను ఎప్పుడు ఆదుకుంటూనే ఉంటాడు. అలా ఒకవేళ మనం కోటీశ్వరం కాకపోయినా ఏ అనారోగ్యం విషయంలో కానీ ఏంటి ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. అలాగే తీసుకున్నాము. వాటిని తీసుకున్నందుకు ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టి వచ్చేసాము. అలాగే మనం ఎప్పుడైనా మనం దేవుణ్ణి నమ్మి ప్రార్థించుకుంటే ఆయన మనకి అంటే ఏ శత్రువులైన మనసు కూడా మార్చగలుగుతాడు. అలాగే 5వ మాట నేనే మార్గమును సత్యమును జీవమైన ఉన్నానంటాడు. అలాగే 6వ మాట ఆదరణకర్తను గురించి, ఇది 14వ అధ్యాయం 15-26లో ఉంటాయి. అలాగే యేసు 7వ మాట యేసు తన శాంతిని శిష్యులకు అనుగ్రహించడం. ఇక్కడ యేసు తన శాంతినిగా మనం పాపములను క్షమించడం ద్వారాను దేవునితో సమాధానం పొందటం ద్వారాను కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ సమాధానం ఎప్పుడైతే దేవుని నుండి మనం ఉంటామో మన పాపాలు క్షమించబడతాయి. దేవునితో మరి మనం ఆత్మీయంగా ఉండి మనం ఆయన ప్రేమను ఎప్పుడైతే పొందుతామో శిష్యులకి ఆయన చెబుతున్నాడు. ఆయన యేసు తన శాంతిని శిష్యులకి అనుగ్రహించాడు. మీరు కూడా ఎలాగైనా ఉండండి, నా సమాధానం కలిగి ఉండండి, నా శాంతిని మీకు ఇస్తున్నాను, మీరు కూడా అలాగనే ఈ లోకంలో ఇలాగనే ఉండండి అని చెబుతారు అన్నమాట. అలాగే మార్గంలో సంభాషణ, నేనే నిజమైన ద్రాక్షావళిని. ఇక్కడ మరి ఇజ్రాయేలు యెహోవా నాటిన ద్రాక్ష తోటగా చెప్పబడతారు ఇజ్రాయేలు జనాంగం. అయితే వాళ్ళు అవిధేయులై ఫలింపునందున ప్రభు అయిన యేసు నిజమైన ద్రాక్షావళి ఆయన. ఎప్పుడైతే వాళ్ళు ఫలింపలేదు ఇక్కడ యేసు నిజమైన ద్రాక్షావళి అయ్యాడు.
మనం ఆయనలో మరి ఆయన ఫలిస్తూ ఉన్నామన్నమాట. ఆయన పునరుద్ధానం వల్ల మనం ఈయన యేసు మనకి రక్షణ కలుగు చేశాడని నమ్మేము, విశ్వసించాము, ఆయనలో ఫలిస్తున్నాం. నిజమైన క్రైస్తవుడు ఫలిస్తాడు, నిజమైన క్రైస్తవుడు కాని వాళ్ళు అతను ఫలింపలేడు అన్నమాట. అలాగే ప్రభు తన ప్రజల కోసం చేసిన ప్రత్యేకమైన విన్నపాలు, అది 9వ. యేసు తనకు అప్పగింపబడిన పనిని గురించి ప్రార్థించుట. ఇక్కడ 10వ అధ్యాయము 1-5 యేసు ఈ మాట చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తిట్లను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మరి మహిమపరచును, నీ కుమారుడు నిన్ను మహిమపరచడాను. ఈ లోకంలో ఉన్న విశ్వాసం నన్ను నేను మహిమపరిచాను అంటే మనం ఆ యేసుని నమ్మేము, పునరుద్ధానం నుంచి లేచాడు కాబట్టి ఇతన్ని నమ్మేము, విశ్వసించాము కాబట్టి మనం ఆ యేసులో మనం నమ్మి విశ్వసించాము కాబట్టి ఆయన్ని మహిమపరిచేలాగా మనం ఉన్నాము. అలాగే తండ్రిని అడుగుతున్నాడు, నీవు నన్ను మహిమపరచమని అడుగుతున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏమడుతుంది, నేనే చనిపోయి 3వ దినం లేచాడు కాబట్టి నువ్వు నన్ను మహిమపరచు అంటే ఇతను దేవుడి కుమారుడు, లోకరక్షకుడు అని చెప్పి ప్రజలు నమ్మేలాగా నన్ను మహిమపరచమని ఇక్కడ అడుగుతున్నాడు. నేను నిన్ను మహిమపరిచినట్లు నీవు నన్ను మహిమపరచమని ఇక్కడ 10వ అధ్యాయం 1-5 అడుగుతున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే యేసు 18వ అధ్యాయం 1వ యేసు మరి యోధా ద్వారా అప్పగించబడతారు. యేసు తనకు ఇస్కరియోతు యోధా ద్వారా మరి అప్పగింపబడతాడు అన్నమాట. నీవు నాకు అనుగ్రహించిన వారిని కాపాడి 18వ అధ్యాయం 1-17 యేసు ఈ మాట చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. యేసు ఏ మాటలు ఈ 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు యెరూషలేములో ఉండి చెప్పినటువంటి ఈ మాటలు చెప్పిన తర్వాత ఆ యెరూషలేము పట్టణంలో నుండి యేసు ఒలీవల కొండకి వెళ్తున్నాడు. అక్కడ గెత్సేమనే తోటకి వెళ్తున్నాడు. అక్కడ మార్గ మధ్యంలో కెద్రోను వాగు ఉంది. కెద్రోను వాగు ఉంది. ఆ వాగు దాటేటప్పుడు అది మురికి నిషిద్ధమైనటువంటి వస్తువుల్ని విగ్రహాలను అక్కడే పడేస్తారు. మరి చచ్చిపోయినటువంటి వాళ్ళని కళేబరాలను కానీ అక్కడే ఆ వాగులోనే పడేయటం జరుగుతుంది. ఇక్కడ నిషిద్ధమైనటువంటి అన్నిటినీ అక్కడ పడేస్తూ ఉంటారు. అంటే యేసు మరి మన పాపాల కొరకు ఆ నిషిద్ధమైనటువంటి మన పాపాల కొరకు మనల్ని ఆ పాపాలు మూసుకొని ఆ కెద్రోను వాగు దాటి ఒలీవల కొండకెళ్ళి అక్కడికి గెత్సేమనే తోటలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ నిత్యము అక్కడికి వెళ్ళి గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సంగతి యోధాకి తెలుసు. యోధాకి ఎప్పుడు అక్కడ చూస్తాడు, యేసు గెత్సేమనే తోటలో అక్కడ ప్రార్థిస్తూ ఉంటాడు కాబట్టి ఇతన్ని ఇక్కడ పని అప్పచెప్పవచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తాడు. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండాడు వాడు కనుక ఆయనను అప్పగించు యోధాను ఆ తలమసి తెరిచి ఉండేను. ఇక్కడ యేసుని అప్పగించేటటువంటి స్థలము యోధాకి తెలిసి ఉండేది. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను ఎంటబెట్టుకొని దిగుటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాడు. ఇక్కడ యేసు ఎలుగై ఉన్నాడు. ఈ వెలుగుని వెతకడం కోసం వాళ్ళు దిగుటీలతోనూ మరి ఆయుధాలతోనూ యేసుని ఎదగటం కోసం మరి అక్కడ బంట్రోతులు మరి ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపినటువంటి బంట్రోతులను ఎండబెట్టుకొని యోధా అక్కడికి ఇస్కరియోతు యోధా అక్కడికి వచ్చాడు. యేసు తనకు సంభవింపబోయినవన్నీ ఎదిగిన వాడే వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. యేసు వారిని మరలా యేసు అడుగుతున్నాడు, ఎదురు ప్రశ్న వేస్తున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? వారు నజరేయుడైన యేసుని అని ఆయన కొత్తను మీద ఇవ్వగా యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. ఎప్పుడైతే యేసు
నేనే అని వారితో చెప్పాడు. ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే చెప్పాడో ఆ శక్తి, ఆ ప్రత్యక్షతను చూడటంతో వాళ్ళు ఎనిదిరిగి కింద పడిపోయారంట. అంత శక్తిని చూడగా ఆయనలో యేసులో ఉందన్నమాట. ఆయన లేఖనం ప్రకారం అప్పగింపబడాలి కాబట్టి నన్ను ఇక అతనే ఎదుర్కోసి వేసి నేనే నజరేయుడైన యేసునని అక్కడ చెబుతున్నాడు. అక్కడ యోధా కూడా తెలిసి రావాలా, ధైర్యంగా చెబుతున్నాడని. అందుకు అక్కడ నేనే ఇస్కరియోతు యోధానని చెబుతాడు. అలాగా వారు మరి ఎప్పుడైతే ఆయన పట్టుకోబోతారో పేతురు ములుకు అనేటువంటి వాని చెవుని తెగ నరగటం, అక్కడేమో మరి పేతురు మళ్ళీ అక్కడ ముట్టి పెట్టడం. అక్కడ పేతురుతో యేసు అంటాడు, నా గిన్నెని త్రాక్కుందనా అని. గిన్నె అంటే మరణం, మరి ఆ గిన్నెని తాగితేనే ఆ మరణం సంభవిస్తుంది. నా గిన్నెలో నేను త్రాగాలి కదా నువ్వు చెప్పేసి అతని చెవుని ఇచ్చేసి అక్కడ అప్పగింపబడతాడు. ఇదే విధంగా ఇక్కడ ప్రభువైన యేసు మరి మన కొరకు, మన పాపాల కొరకు మరి ఆయన సిలువ వేయబడి రక్తాన్ని సిందించి అక్కడ అప్పగింపబడితే దానియేలు పాత నిబంధన గ్రంథంలో దానియేలు 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో మరి షడ్రకు మేషకు అభ్యర్థినిగానే మరి అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు అతను మరి ఎవరైతే మరి నేను పూజించమన్నటువంటి విగ్రహాన్ని పూజించరో వాళ్ళని శిక్షిస్తానని చెబుతాడు. అయితే వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారు, ఎదురు తిరుగుతారు. నువ్వు మమ్మల్ని శిక్షించినా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు అని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు అలాగంటారు, నెబుకద్నెజరు అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తులను పిలిచి వీళ్ళని బంధించేసి అగ్నిగుండంలో పడేయమని చెబుతాడు. ఎప్పుడైతే వాళ్ళందరూ వీళ్ళ ముగ్గురిని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి వారు అక్కడ ఎప్పుడైతే మరి ఆయన పట్టుకొని అగ్నిగుండంలో వేస్తారో వాళ్ళు అక్కడ అగ్నిగుండంలో వాళ్ళు కాక 4వ మనిషి తిరగటం ఈ నెబుకద్నెజరు చూస్తాడు. చూసి అక్కడ ఎప్పుడైతే ఆ ముగ్గురిని వేసిన వాళ్ళు బలమైన వాళ్ళు ఉంటారో అగ్నిగుండం చుట్టూ ఉన్నటువంటి వేడికి వీళ్ళు చనిపోయారు. పడేసినటువంటి వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళు చనిపోలేదు. అలాగా ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే నెబుకద్నెజరు మరి మళ్ళా వాళ్ళని బయటికి తీసిన తర్వాత మరి ఎంట్రుకు వాసి కూడా నష్టపోకుండా వాళ్ళని బయటకు తీస్తాడు. నెబుకద్నెజరు వీళ్ళ దేవుడు చాలా శక్తిమంతుడు, చాలా నమ్మదగిన వాడు అని చెప్పి నెబుకద్నెజరు కూడా మరి నమ్మి వీళ్ళని హెచ్చించుతాడు అన్నమాట. ఎక్కడేమో పాత నిబంధన గ్రంథం దానియేలు గ్రంథంలో వీళ్ళు ముగ్గురు అప్పగింపబడి మరి యెహోవా చేత రక్షింపబడి నెబుకద్నెజరుకు మాదిరిగా నిలిచాడు. నెబుకద్నెజరుకి చెప్పకుండానే ఆయన మారిపోయాడు. అతను ఎవరు బోధించలేదు, వీళ్ళని చూసి మాదిరిగా మారి అతని విశ్వాసం ఉంచాడు. ఎక్కడేమో కొత్త నిబంధనలు యేసు చనిపోయి మరి మన కొరకు చనిపోయి అప్పగించబడి చనిపోయి ఆయన మనల్ని రక్షిస్తే ఇక్కడ మన కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి మనం విశ్వాసం ఉంచి ఆయన మనం మరి విశ్వాసించాం కాబట్టి ఆయన చనిపోయి మనల్నేమో ఇక్కడ దేవుళ్ళలోకి నడిపించాడు. ఇక్కడేమో వాళ్ళేమో మాదిరిగా ఉన్నారు, ఇక్కడేమో చనిపోయి ఈయన మాదిరిగా ఉన్నాడు అన్నమాట. అలాగా మరి కొద్ది వాక్యాలను మరి విని గ్రహించుకొని అర్థం చేసుకొని ఉంటారని అందరికీ ఒకసారి దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము, ఈనాడు నీవును ఈశ్వరము వినగా, ఈనాడు నీవును ఈశ్వరము వినగా కానాను చేరగా కదలిరా, కానాను చేరగా కదలిరా స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, స్వరమన్నా స్వరమును వినగా పరమాదశాలి వినుడైన యోహాను, పరమమర్మాలు భవిష్యత్తుశాలు ప్రకటించే ప్రతిరోజు గ్రహించుమా, స్వరమన్నా నీ
అందరికీ